హాయ్ ఫ్రెండ్స్, అంత మంచిగా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నేను చెప్పేది ఏంటంటే ఫ్రెండ్, చాలామంది కామెంట్ చేస్తుర్రు. కొంతమంది మంచి కామెంట్ చేస్తుర్రు, కొంతమంది చెడు కామెంట్ చేస్తుర్రు. సరే, ఓకే, మంచిది. కానీ అందరికీ ఒకటే మాట చెప్తున్నా, అంబేద్కరుడు గొప్పవాడు. ఆయన లేకుంటే ఈ రాజ్యాంగమే లేదు ఫ్రెండ్స్. ఆయన లేకుంటే ఈ రాజ్యాంగమే లేదు. ఎస్, అంబేద్కర్ అంటే అరుణోదయం, ఆయన ఒక కిరణం. కానీ ఆయన ఒక మరణించినాడు. ఆయన లేని ప్రపంచం మనం ఊహించలేం. ఆయన లేనిదే మనం బతకలేం. ఆయన మనకి ఎన్నో ప్రబోధించి చనిపోయింది. కానీ ఎంతోమంది ఆయన గురించి నిందలు, అపనిందలు. రియల్ ఆయన గొప్పతనము చాలామంది తెలియదు. తెలియకనే ఇట్లా చేస్తున్నారు. ఆయన ఒక అరుణ కిరణం, అది ఎప్పుడు చెరిగిపోయింది. ఫ్రెండ్స్, మీరు కామెంట్ చేస్తారు కదా, ఆ కామెంట్కి నేను అది చెప్తున్నాను. చాలామంది మంచిగా ఉంది అంటున్నారు, కొంతమంది కామెంట్ అంటే వేరే వేరే ఉంటాయి కదా. మనం చెప్పకూడదు. మనం ఎంతవరకు ఉన్నా దానికోసం మనం మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఏది ఏమైనా మనం మంచిగా మాట్లాడితేనే కదా ఫ్రెండ్స్. ఎన్ని వీడియో చూస్తున్నారు, ఇది తెలియదా? అంబేద్కర్ అంటే ఆయన చాలా గొప్ప. ఆయన గురించి తప్పు మాట్లాడకూడదు కదా మరి. అట్లా అంతే కదా. అది ఫ్రెండ్, అర్థం వేసుకుంటే మీకు తెలుస్తుంది. నేను దగ్గర 30 సంవత్సరాల నుంచి దాంట్లోనే ఉన్నా. కానీ ఎందుకంటే మీకు చెప్పడానికి అవకాశం లేదు ఫ్రెండ్. అంతే నా బాధ. రియల్ ఫ్రెండ్స్, నన్ను నమ్మండి. సరే, ఏది ఏమైనా అదే ఇస్తున్నాను. ఏది ఏమైనప్పటికీ మనమంతా ఒక్కరిగా కలిసి ఉంటేనే మంచిగా ఉంటుంది అని చెప్తాను నేను. ఎట్లా ఎస్, అది ఫ్రెండ్. ఒకరి మీద ఒకరు ఉద్దేశం పెంచుకొని, ఒకరి మీద ఒకరు ద్వేషాలు పెంచుకొని, ఒకరి మీద ఒకరు కోపం పెంచుకొని వద్దు ఫ్రెండ్. అంతా ఈ భూమి మీద మనుషులం కాబట్టి మంచి బతకాలు సావాలి. ఒక కులాన్ని, ఒక మతాన్ని వెళ్ళవద్దు, మనకు అవసరం లేదు. ఒక కామెంట్ చేసిండు ఒక ఫ్రెండ్, ఆయన ఒక మతానికే చెందినట్టు చేసినాడు. అది వాస్తవం ఫ్రెండ్, నిజమే. కానీ అది నిజమేది. ఎందుకంటే ఫ్రెండ్, ఆయన ఒక మతానికే కాదు కదా, అన్ని మతాలకు చెందిన ఆయన అంబేద్కర్ అంటే. నిజం ఫ్రెండ్, కామెడీ చేసింది కాబట్టి చెప్తాను నేను. ఆయన కామెడీ చేసినానికి హ్యాండ్సప్. ఆయన పేరు చెప్పదలుచుకోలేను, కానీ ఆయన చేసింది చాలా మంచిది. అది నిజం ఫ్రెండ్. ఎన్నో ఉద్యమాల వీరులక మనం ఫస్ట్ మన దేశాన్ని కాపాడుకోవాలి ఫ్రెండ్. మెయిన్గా దేశాన్ని కాపాడుకుంటే మనము మన జీవితాలు అన్నీ కాపాడుతాయి. మన జీవితాలు అన్నీ కాపాడుతాయి మనల్ని. మనం మంచిగా ఉంటాయి ఫ్రెండ్.
లేకుంటే ఇప్పుడు ఏదో అది ఆ, పాకిస్తాన్ వచ్చినట్లా వస్తే మనం ఒప్పుకుంటాం ఫ్రెండ్. అట్లా అంబేద్కర్ కూడా ఒకప్పుడు రాజ్యాంగాన్ని రచించాడు కాబట్టి ఫ్రెండ్, ఎంతో గొప్ప వ్యక్తి అయినా, ఎంతో ఎంతో ఉన్నతమైన వ్యక్తి, చాలా ఉన్నతమైన వ్యక్తి. కొద్దిగా తెలుసు మీకు, అది ఎవడో వస్తే కాదు మనకి, ఈయన మనకు ముఖ్యమైనది. ప్రతి జాతికి ఆయన అంకితం. మన దేశం కులం, ఒక మతం అనేది ఉంటుంది అంతే ఈ దేశంలో. కానీ అన్ని మతాల కలయికని ఈ దేశం ఫ్రెండ్స్. అన్ని కలయిక మతమే ఈ దేశం. అది ఫ్రెండ్స్, మనము ముందు సాగాలే కానీ లేకుంటే ఈ దేశము చాలా దరిద్రంగా తయారవుతుంది దేశం ఫ్రెండ్స్, దరిద్రంగా. అట్లా ఇప్పుడు మన ఇంట్లో మురికి మనం తీసుకోకుంటే ఏమవుతుంది, వాసన వస్తుంది కొన్ని రోజులకి. అట్లన్నట్లు మనము అలా కాపాడుకోవాలి మన దేశాన్ని మనం. ఎస్ ఫ్రెండ్స్, ఇది మీరు అర్థం చేసుకోవడానికి అనుకుంటున్నా. అది ఓకే ఫ్రెండ్స్. దేశానికి గొప్ప వ్యక్తి ఎవరంటే అంబేద్కరుడే. అంబేద్కరుడు గొప్పవాడు, మన రాజ్యాంగాన్ని రచించిన వాడు. ఎస్, ఎవ్వరు కాదు, ఎవ్వరు లేనే లేడు అసలు మనిషి. ఫ్రెండ్స్, మీరు ఎట్లా అనుకున్నా నాకు నష్టం లేదు, కానీ చాలామంది కామెంట్స్ అదే చెప్తున్నా కదా మీకు ఫ్రెండ్స్. ఓకే, జై భీమ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.